నమస్కారం. సినిమా అన్న పదాన్ని మనం తలుచుకుంటే, బ్లాక్ బస్టర్ అన్న పదాన్ని మనం తలుచుకుంటే, సూపర్ స్టార్ అన్న పదాన్ని మనం తలుచుకుంటే నాకు తెలిసి ప్రథమంగా గుర్తొచ్చే పేరు ఒకటి ఉంటుందన్నమాట. 1975లో బాబుతో మొదలైన జర్నీ అప్పుడు పట్టుకున్నారు మెగాఫోన్. ఆయన 2025 నాటికి 50 సంవత్సరాలని పూర్తి చేసుకున్న జర్నీ అది. సో అఫ్ కోర్స్ ఇప్పటికే మీకు అర్థమైపోయింది కదా, ద లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి గురించి నేను మాట్లాడుతున్నాను. అఫ్ కోర్స్ మరి 50 సంవత్సరాల జర్నీ గురించి మనతో మాట్లాడడానికి, మనతో ఆ ముచ్చట్లని పంచుకోవడానికి ఆయన మనతో పాటు ఉన్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇవాల్టి ఇంటర్వ్యూని మొదలు పెడదాం రండి. నమస్తే అండి. ఎలా ఉన్నామా? బాగున్నా? చాలా బాగున్నాను. ఇవాళ ఇంకా బాగున్నానని చెప్పాలి. సార్ ఫస్ట్ నేను జర్నీ గురించి మాట్లాడడానికంటే ముందు ఫస్ట్ నేను కంగ్రాచులేషన్స్ 50 years కంప్లీట్ చేసుకున్నందుకు సినిమాలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సినిమాల్లోకి వచ్చినందుకు, సినిమాలు తీసినందుకు, అలాంటి సినిమాలు మాకు ఇచ్చినందుకు. సర్వదా రుణపడి ఉంటాం కదా. సో ఆ మాట చెప్పాలి నేనైతే ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ దట్. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్ 50 ఏళ్ల జర్నీ అనగానే ఆ పదాన్ని వింటే? బాగా ఇష్టమైంది ఏంటి, డబ్బా, ఫ్యామిలీయా, డైరెక్షన్ అంటే డైరెక్షనే బాగా ఇష్టం. ఆ తర్వాత ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి మెడ్రాస్ చదువుకున్నా కూడా మా ఫాదర్ ప్రకాశ్ రావు ప్రేమనగర్ పుస్తకాలు తీసుకొచ్చి అన్ని కూడా సినిమాలకే ఖర్చు పెట్టి ఫ్రెండ్స్ పుస్తకాలతో చదివి గబాబా డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి పరీక్షలు కూడా ఇండియన్ హిస్టరీ అయ్యి ఏదో రాసేసి సినిమాల్లో వచ్చేయాలి అనే ఉద్దేశంతో మా ఫాదర్ కూడా ఎంకరేజ్ చేశారు. ఇందులో ఏంటంటే కొన్ని దైవ సంకల్పాలు ఉంటాయమ్మా. నా అదృష్టం కానీ సినిమాల్లోకి ఫస్ట్ పిక్చర్ పాండవ అనవసరం, అసిస్టెంట్ డైరెక్టర్గా కమలాకర కామేశ్వరరావు. ఫస్ట్ క్లాప్ కొట్టింది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు, నాకు ఆరాధ్య దైవం. ఇప్పటికీ ప్రతి దాంట్లో నేను చెప్పేది ఏంటంటే ఆయన వల్లనే నా జీవితం అడవి రాముడు అనే సినిమాతో నా స్టార్ డైరెక్టర్ అనే పేరు వచ్చిందనమాట. 50 ఏళ్ళ డైరెక్షన్ అనేది ఒక తరం తర్వాత ఒక తరం వస్తుంది, ఇంకో తరం కూడా వస్తుందని ముందే ఊహించి కొత్త తరం అనేది ఎప్పుడు రావాల్సిందే, వెల్కమ్. ఖచ్చితంగా మనకేం తెలుస్తూ అని ఆలోచించాను, మనం ఏం చేయగలమని. స్కూల్ పెడదాం అంటున్నాను, పిల్లలకి ఏమొచ్చినా కూడా మళ్ళీ మన మీద అంటే ఎప్పుడు పిల్లలతో ఉండాలని. ఖచ్చితంగా, అంటే అంతే కదా, అన్ప్రెడిక్టబుల్. అప్పుడే రామోజీరావు ఆయన కూడా నాకు ఆదర్శం మెంటారు అన్నమాట. సీరియల్స్ మొదలు పెడితే శాంతినివాసం అనే సీరియల్తో రాజమౌళి గారు అక్కడి నుంచే రావడం జరిగింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన సీరియల్ అది. బాగా చేసేవాడు. శాంతినివాసంలో కూడా అనుకున్న దానికన్నా బాగా తీసేవాడు. అప్పుడు సెట్కి వెళ్ళినా కూడా. సో శాంతినివాసంతో మొదలు పెడితే ఉద్దేశం ఏంటి, మనం రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే సినిమా లాగానే ఉంటుంది. స్టోరీ సెలెక్షన్ కానీ, ఎడిటింగ్లో వచ్చిన సీన్స్ ఎలా ఉన్నాయి, డిస్కషన్స్ అలా మొదలు పెడితే దైవ సంకల్పం ఏంటంటే మళ్ళీ తిరిగి చూడకుండా కంటిన్యూస్గా సినిమాలు చేయదగ్గ సినిమాలు. ఇప్పుడు ఈ మధ్య సినిమాలు తీయట్లేదు కదా, మాకు సినిమా చేసి పెట్టొచ్చని గ్యాప్లో ఏమన్నా అడిగితే కూడా చేసేవాడు కదా. నాకు నచ్చాలి, అసలు ముందు నచ్చాలి. నువ్వు అన్నట్టు నేను ఎవరికి రుణపడి ఉండాలంటే నా నిర్మాతలకి, నా డిస్ట్రిబ్యూటర్స్కి, నాతో పనిచేసిన ఆర్టిస్టులు, నాతో పనిచేసిన టెక్నీషియన్స్, థియేటర్స్ ఓనర్స్, ప్రేక్షకులు. నిర్మాతలు ఏందే నేను లేని నమ్మేవాడిని. నిర్మాత చాలా సినిమాలకి రాఘవేంద్రరావు ఉంటే ప్రొడక్షన్ కూడా ఆయనే చూసుకుంటాడని, అంటే ఆర్టిస్టులు టెన్షన్ కానీ అవి కానీ ఖచ్చితంగా లేకుండా మొత్తం
మేనేజ్ చేసుకుంటాడని చెప్పేసి. ఫస్ట్ సినిమా అయితే 1975 లో బాబుతో మొదలైంది శోభన్ బాబు గారు. సో అక్కడ నుంచి మొదలైన జర్నీ. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా వేరు, ఎప్పుడైనా ఆ డైరెక్టర్ ఆ మెగాఫోన్ పట్టుకోవాలి, ఆ డైరెక్టర్ చైర్ కి ఒక వాల్యూ ఉంటుంది, అక్కడ కూర్చోవాలని కోరుకుంటారు. ఫస్ట్ టైం బాబుతో మొదలైంది కాబట్టి సో అసలు ఆ మూమెంట్ ఎలా ఉండింది రాఘవేంద్రరావు గారు? ఫస్ట్ పిక్చర్ ఇచ్చిన నా స్నేహితులు శ్రీధరు, కుమారు, గోపాలకృష్ణ, ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే. ఫ్రెండ్స్ గా ఉండి రాఘవేంద్ర సినిమా తీద్దాం అంటే రిస్క్ చేయటం ఎందుకు వీళ్ళతో, అంటే ఫ్యామిలీతో కూడా క్లోజ్ గా ఉంటాం. ఉన్న అటు ఇటు ఏంటంటే ఫస్ట్ నుంచి ప్రాక్టికల్ గా అలానే ఆలోచించేవారు మీరు? ₹1,00,000 సినిమా తీయాలనుకున్నా. ఆ రోజుల్లో 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, బడ్జెట్ లక్షలో తీసి కొత్త వాళ్ళతో తీసి ఒక వెరైటీ సినిమా తీయాలి. ఆర్టిస్ట్ అందరూ కొత్త వాళ్ళని పెట్టి వాళ్ళకి డబ్బులు కాదు, భోజనం పెట్టడం, షూటింగ్ చేయటం, విలేజ్ అని. మా ఫ్రెండ్స్తో చెప్తే రాఘవేంద్ర అది కాదు, ఫస్ట్ పిక్చర్తోనే మనం జగపతి లాగా, రామారెడ్డి గారి లాగా ఆ స్టాండర్డ్ ఉండాలి మనకి అనగానే, సరే ఎట్లా ఉందా మీ సంగతి అని చెప్పి అప్పుడు ఏషియాలోనే బిగ్గెస్ట్ ఫ్లోర్ విజయవాహినిలో ఉండేది. ఏషియాలోనే బిగ్గెస్ట్ ఫ్లోర్ విజయవాహినిలో ఫుల్ సెట్ సెట్ వేసి గోడ పగలగొట్టి పోర్టుగా కూడా బయట పెట్టి పెద్ద సెట్ కావాలి నాకు. రామానాయుడు గారు లాగా. సోమన్ బాబు ఏంటంటే నాకు తహసీల్దార్ అమ్మాయి కానీ నాన్నగారు చేసిన పిక్చర్స్ లో చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. పాటలు గట్లా అప్పుడప్పుడు. సోమన్ బాబు చాలా బిజీగా ఉన్నా కూడా డైరెక్టర్ అవుతానంటే పాపం ఫస్ట్ టైం చాలా మంది జగపతి వీళ్ళందరూ చేసే రోజులు అన్నమాట. ఒక తర్వాత నాన్నగారు స్టోరీ ఇచ్చారు, నా ఫాదర్ స్టోరీ, రంగుల సంగీత వైభవం అని. అప్పుడున్న జర్నలిస్ట్ మోహన్ కుమార్ అనేవాడు సీనియర్, అతను పెట్టాడనమాట. 1975 రంగుల సంగీత వైభవం బాబు. సంగీత వైభవం మీరందరూ ఇప్పుడు కలర్ఫుల్ గా ఉంటుంది, పళ్ళు ఈ పువ్వులు అంటారు కదా. ఫస్ట్ పిక్చర్ అనడానికి కారణమే మీరండి. ఓపెనింగ్ షాట్ కి చక్రపాణి గారు, ఆల్ టాప్ పీపుల్, నాన్నగారు తాలూకా అందరూ వచ్చారు అన్నమాట. ఎవరు ఊహించల పైన మనుషులను కూర్చోబెట్టాను. వాణిశ్రీ సోమబాబు వస్తా ఉంటే ఒక దంట కలిసిన తరుణాన పాట ఉంది. వాళ్ళిద్దరు కలుస్తూ ఉంటే పైనుంచి బెలూన్స్ అన్ని పడతాయి అన్నమాట కలర్ఫుల్ గా. ఆ రోజుల్లోనే 1975 లో ఇది. ఇప్పుడు మనం బర్త్డేస్ రాగానే పైన బెలూన్స్ చేస్తున్నాం. ఈ వచ్చిన గెస్ట్లు అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఎంత కలర్ఫుల్ గా ఉంది. విశేషం ఏంటంటే నాకు ఆదిత్య సుబ్బారావు ఉన్న, ఆ తర్వాత విశ్వనాథ్ గారి పిక్చర్లు, బాపు గారి అన్ని బాగా ఇష్టం నాకు. విశ్వనాథ్ గారి బాబు బాగా సక్సెస్, మ్యూజికల్ గా సక్సెస్ అయింది. 3 హీరోయిన్స్, వాణిశ్రీ, లక్ష్మి, అరుణారాయణ. ఫస్ట్ కులు మనాలి, అందరూ కాశ్మీర్ వెళ్ళేవారు. కులు మనాలి ఫస్ట్ వెళ్ళింది సినిమాకి నేనే. ఆ సినిమా రిలీజ్ అయ్యి మంచి పేరు వచ్చిందమ్మా. కొత్త ఫస్ట్ టైం చేసినా బాగా చేశాడు, మ్యూజికల్ గా బాగుంది. అలా 50 days ఆడిన తర్వాత విశ్వనాథ్ గారి జీవన జ్యోతి రిలీజ్ అయింది. అందులో పాట పెద్ద హిట్, జూజు 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 అని గుర్తుంది. అది పుట్టుండవు. సరదాగా నాకు ఆయన అంటే ఇష్టం కాబట్టి ఏదో జూజు అనగానే మా థియేటర్లో జనంతా దాంతో 70 days అబోవ్ యావరేజ్ పిక్చర్ అయింది అన్నమాట. అప్పుడు నీకు తెలుసా, అసలు నిజంగా ఎంతమంది కూడా చెప్పాను ఈ గడ్డం సీక్రెట్. నాకు తెలియదు, చెప్పండి సార్. సెకండ్ జ్యోతి అన్నప్పుడు చాలా కాస్ట్లీగా సింపుల్ సినిమా తీయాలి అని ఒక నవల తీసుకుని కాంతికుమార్ గారు ప్రొడ్యూసర్ చేసి వెంకటేశ్వర స్వామికి ముక్కున్నా అన్నమాట. వెళ్ళి నేను సినిమా అయ్యే వరకు గడ్డం తీయను, నీకే ఇస్తానని చెప్పి. అట్లా మొదలయ్యి సినిమా 28 days లో ఫినిష్ చేసామమ్మా. ఫినిష్ చేసి వెళ్ళి గడ్డం అది ఇచ్చేసాను.
దానికి చాలా అద్భుతమైన పేరు వచ్చింది, చాలా అవార్డులు వచ్చినాయి. జయసుధాన మురళిమోహన్ అన్నమాట. మా ఫాదర్ చాలా హ్యాపీగా గుమ్మడి గారితోనూ వాళ్ళతో చెప్పడం వినేవాడిని అనమాట. పేపర్స్ అన్నీ చలనచిత్రాకాశంలో కొత్త తార రాఘవేంద్ర గారు. దర్శకేంద్రుడు అనేది ఈయన నారాయణ రెడ్డి గారు పెట్టారు. బట్ నేను దర్శకేంద్రుడు అని అనుకోను నేను, ఎందుకంటే ఇంద్రులు మానవుడు ఎప్పుడూ ఒకడే ఉంటాడు. నా తర్వాత చాలా మంది ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఫైనల్ గా రాజమౌళి దర్శకేంద్రుడు అయ్యాడు. అయ్యో, మొదటి మీరు కదా ఆ ఇంద్రుడు. డెఫినెట్ గా ఆయన కొనసాగిస్తున్నారు ఖచ్చితంగా, కాకపోతే దర్శకేంద్రుడు మీరే. ఎక్కడా జరగని అద్భుతాలు రెండు ఉన్నాయి మన కెరీర్ లో, గుర్తుంచుకునే ఎప్పుడు తలుచుకుంటాం అనమాట. అంతకుముందు రామారావు కనపడితే హారతలు ఇవ్వటం, పువ్వులు తొలటం ఉండేది. అడవి రాముడిలో ఆరేసుకోబోయి పారేసుకున్న పాటకి లేచి డబ్బులు ఇస్తారు. ఆ కణకణ సౌండ్లు అసలు. అప్పుడు నేను మెడ్రాస్లో రికార్డింగ్ థియేటర్లో ఉంటే రాఘవేంద్రను వచ్చి చూడాలి, ఈ దృశ్యం కళ్ళమంట చూడాలి, ఆ పాటకి డబ్బులు వేస్తున్నారు అది ఇదని అంటే వెళ్ళి చూస్తే అంటే కళ్ళం నీళ్ళు వచ్చేసినారు. సిచ్యువేషన్ లీడు ఆర్ఎస్కోబోయే పాటకి లీడు ఆయన అది పుచ్చుకొని చేయటం. మీరు ఇందాక అన్నారు కదా ఆ పాట గుర్తుందా అండి? ఈ పాట గుర్తుంది. ఈ పాట అందరికీ గుర్తుంటుంది, ఈ జనరేషన్కే కాదు, నా తర్వాత జనరేషన్కి, ఆ తర్వాత జనరేషన్కి కూడా. ఆరేసుకోబోయి పారేసుకున్నాను అని. ఆ తర్వాత జగదేకుడు అతలో సుందరి పిక్చర్కి భయంకరమైన తుఫాను. అలాంటి తుఫానుల్లో కూడా జనాలు వెళ్ళి చూసి అంత బ్లాక్ బస్టర్ చేశారంటే ఆ మ్యాజిక్. అన్ని థియేటర్స్ మూసారమ్మా. జనం వెళ్ళిపోవట్లేదు అని చెప్పి వెయ్యికి తప్పలేదు. నీళ్లు లోపలికి వస్తున్నాయి థియేటర్ లోపలికి, కుర్చీ మీద కాళ్ళు పెట్టుకు చూసారమ్మా. బా, అసలు ఇలాంటి వండర్ జరగదేమో. అదొకటి అన్నమయ్య సినిమాలో చెప్పులు విడిచి చూడు అని అంటాడే, ఆ చెప్పులు విడిచినప్పుడు ఆడియన్స్ జనంలో ఉన్న వాళ్ళందరూ చెప్పులు. సో ఇవన్నీ ఏంట్రా నీ జీవితంలో అద్భుతాలంటే మెమరీస్. అంటే ఎవరికి జరగలేదు, నాకు జరిగిందనే అహంభావంతో చెప్పట్లేదు నేను. ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. ఆ వేరియేషన్స్, ఆ వెరైటీ ఆఫ్ స్క్రిప్ట్స్ అది చాలా అరుదుగా జరుగుతుంటుంది. అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు మీరు అంటున్నారు చాలా మంది ఉన్నారు, బట్ కొన్ని ట్రాక్స్ ఫాలో అవుతూ ఉంటాం. కొన్ని రకాల సినిమాలో ఈ దర్శకుడు అయితే ఆయన దగ్గర నుంచి ఇలాంటి సినిమా వస్తుంది, ఈ దర్శకుడు అయితే ఆయన దగ్గర నుంచి ఇలాంటి సినిమా వస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆడియన్స్ లో. కాకపోతే మీరు దాన్ని బ్రేక్ చేస్తూ ఉన్నారు. కొన్ని సంవత్సరాలకి ఇది అయిన తర్వాత ఇమీడియట్ గా మీరు బ్రేక్ చేస్తారు. అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి చేసిన డైరెక్టరే అన్నమయ్య చేశారా? సో అడవి రాముడు చేసిన డైరెక్టరే అన్నమయ్య దర్శకత్వం వహించారా? సో ఇలా అన్నమాట. రాఘవేంద్రరావు గారు అనగానే భక్తి, రక్తి, సో అన్ని కలగలుపు అని సమ్మేళనం. ఎందుకంటే బాపు గారు ట్రై చేశారు, విశ్వనాథ్ గారు ట్రై చేశారు, చేద్దాం అనుకుని. కథ చిన్నది కదా, ఎందుకు వదిలేశారు నాకే ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు నాగార్జున ఏంటి, రాఘవేంద్ర ఏంటి, సుమన్ ఏంటి అని క్రిటిసిజం మొదలు పెడితే ఒక ఛాలెంజ్గా తీసుకున్నమాట. ఛాలెంజ్గా తీసుకుని నాగేశ్వరరావు ఉత్తరనారాయణ ఇవన్నీ చేశాడు కదా. సో అది ఇతర అందంగా ఉంటాడు. స్క్రిప్ట్లో ఒరిజినల్ స్టోరీలో ఉండదు, కింద జరిగేదానికి పైన ఇంటర్కట్ అనేది. అది కానీ మనం తీసిన క్లైమాక్స్ కానీ ఒరిజినల్ స్టోరీ లేదు. హీరోని ఎందుకు పెట్టామంటే ముందు లోపలికి వస్తే ఈ సినిమా బాగుందో లేదో అందరూ అన్న పాట ఉంటుంది. సో అంటే దాన్ని కూడా కమర్షియల్ తో పాటు భక్తి పారవస్యం. నిజంగా మీరు ఇందాక అన్నట్టు చెప్పులు విడిచి చూసారు, ఇది నేను కూడా అంటే దీని గురించి చాలా వినడం జరిగింది ఆ టైంలో, ఎస్పెషల్లీ లైక్ దాని తర్వాత మీ గురించి మెన్షన్ చేసే ప్రతి వేదిక మీద రామదాస్ రావటం కానీ, సాయిబాబా చేయడం కానీ, మంజునాథ, శ్రీ మంజునాథ విశ్వనాథ్ గారు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఆయన రాఘవేంద్ర శైవం వైష్ణవ రెండు తీసావు నువ్వు, నేను ఒట్టి శైవమే తీసాను మంజునాథ. కరెక్ట్, యా. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ ఆయన. శ్రీ మంజునాథలోనే అర్జున్ గారు ఓం మహాప్రాణ దీపం, ఇప్పటికీ ప్రతి శివరాత్రికి ఎక్కడికి వెళ్ళినా ఆ పాట మాత్రం ఖచ్చితంగా ప్లే అవుతూ ఉంటుంది అనమాట. సో యా, ఇక ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడితే నట సార్వభౌముడు,
ఇందాక మీరు అన్నట్టు ఆ టైంలో ఆయన కెరియర్ యూనో అట్ ద సేమ్ టైం ఆయనకు ఒక ఇమేజ్, అమేజింగ్ ఇమేజ్. ఇందాక హారతులు ఇవ్వడం కానీ, చెప్పులు ఇప్పి వెళ్ళడం కానీ, అలాంటి ఆయన్ని కంప్లీట్ లైక్ అసలు ఆయన నా పేరు చెప్పగానే ఒప్పుకున్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎలా జరిగింది? మీరు వెళ్ళారా ముందు? ముందు ప్రొడ్యూసర్స్ వెళ్ళారు. ఓకే. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా యాక్టివ్గా పనిచేయటం చూసి ఒప్పుకున్నారో, లేకపోతే ప్రకాశ్ రావు అబ్బాయి అని కాదు. ప్రకాశ్ రావు మా ఫాదర్ అప్పటికి 2-3 పిక్చర్లు చేశారు. ఇంత ఫాదర్ చేసిన స్త్రీజనంలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. మళ్ళీ ఆ ఉద్దేశంతోనో దేంతో నాకు కాన్ఫిడెన్స్. జ్యోతి అప్పటికి అయింది, మంచి పేరు వచ్చింది. ఆయన ఒప్పుకోవటం అనేదే చాలా అదృష్టంగా భావించి తర్వాత ఆయన కలిసిన తర్వాత ఛాలెంజ్ చేయాలని, ఏమి తీయాలి ఇంతకుముందు తీయంది అని ఆంధ్ర వెళ్ళి పాత సినిమాలు అప్పుడు రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆయన సినిమాలు కొన్ని చూసి, అడవి బ్యాక్గ్రౌండ్ తీయలేదు, అడవి బ్యాక్గ్రౌండ్లో సినిమా రాలేదు కనుక అందరూ ఏమనుకుంటారంటే గంధర్వుడి ఇన్స్పిరేషన్ అంటారు. అది కాదు, బ్యాక్గ్రౌండ్ అది ఉండాలి. అది కాక ఆయన కనపడితేనే విజల్స్ పూలు జరుగుతారు, మామూలుగా నడిచి వస్తేనే ఏనుగు మీద వచ్చాయంటే ఇంకెలా ఉంటుంది అనే ఆలోచనతో స్టార్టింగ్ అన్నమాట. ఓకే. ఓ గజరాజు మీద ఒక రాజుకి వస్తే ఎలా ఉంటుంది అలా స్టార్ట్ అయితే ఏనుగు మీద రావాలంటే అడవికి వెళ్ళాలి. అడవికి వెళ్ళి అప్పటికంటే టార్జాన్ గిర్జాన్ అయ్యి వచ్చాయి. టార్జాన్ పర్సనాలిటీ ఎక్కువ అవుతుంది. అందుకనే ఫస్ట్ హాఫ్ లో పూరి జగన్నాథ్ కూడా చెప్తాడు, పోకిరి ఇన్స్పిరేషన్ ఇదేనండి. ఫస్ట్ హాఫ్ ఏమో పాటలు గిట్లు పాడటానికి వీలుగా మామూలు మనిషిలాగా వస్తాడు. ముందే ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పేస్తే అది చేసి సెకండ్ హాఫ్ రివీల్ చేయటం, అక్కడి నుంచి కాన్ఫ్లిక్ట్, ఆయన క్యారెక్టర్లో కృషి ఉంటే మనుషులు దృష్టిలు కానీ అని చెప్పి వాళ్ళందరినీ ఎన్లైటన్ చేయటం కోసం. నాకేంటి ఒకటి సినిమా అటు ఇటు అయిందంటే మరి జీవితంలో మళ్ళీ రామారావుతో సక్సెస్ చేయబోతే అని చెప్పేసి ఆయన పురాణంలో చాలా దిట్ట కనుక మళ్ళీ అవకాశం వస్తుందో రాదో అని చెప్పి ఏకలవ్యుడు శ్రీరాముడు మట్టుకు ఇప్పటికీ నా బుక్ లో కూడా రాశానమ్మా. నేను సినిమాకి రాసుకున్న ప్రేమ లేఖన బుక్ చేశాను, మనం ఈటీవీలోనే ఉంది. అందరూ ఆయన దేవుడుగా కొలుస్తూ ఇళ్లలో బొమ్మలు పెట్టుకునేవారు. జీవితంలో మనం రాముడిని చూడలేము. లాస్ట్ గెటప్ రాముడు గెటప్ వేసి ఆ సాంగ్ లో శబరి వచ్చి కాళ్ళకి బట్టిదే యాక్ట్ చేసి చూపించి, అంటే ఆయన తలుచుకున్నప్పటికీ నాకు సౌందర్యలో కూడా తలుచుకుంటే ఏడుపు వచ్చేస్తాను. కానీ అప్పటి వరకు ఆయన అవుట్డోర్ షూటింగ్ ఎక్కడ అడివైనా కూడా గిండి ఫారెస్ట్ లోనే ఉండేవారు అన్నమాట. 38 days కంటిన్యూస్ గా ఉంటాం, చరిత్ర అనమాట. పైగా అన్ని ఎలిఫెంట్స్ అన్ని కూడా రియల్ గా అక్కడే వాటన్నిటితో చేయడం జరిగిందంటే ఆ టైంలో, ఆ పర్టికులర్ టైంలో. ఆయన కార్ ఎక్కుతూ బ్రదర్ ఇట్ ఈస్ గ్రీన్ మెమరీ ఇన్ మై లైఫ్. గ్రీన్ మెమరీ ఇప్పటికీ నాకు గుర్తుంటుంది అన్నమాట. ఆ తర్వాత కూడా సీఎంఐ అయినప్పుడు కానీ కొండవీటి జగన్ కానీ, జస్టిస్ చౌదరి కానీ, మురళీమోహన్తో చాలా చేశాను, భవన్ బాబుతో చేశాను, కృష్ణతో చేశాను, సక్సెస్ఫుల్ దేవత కానీ ఇట్లు అన్ని రకాల సినిమాలు, ఫ్యామిలీ డ్రామా, ఎంటర్టైన్మెంట్. చిరంజీవి గారితో చేయలేదు. అప్పుడు చిరంజీవి చెప్పాను, బాబాయ్ నువ్వు ఎప్పుడు బాబాయ్ని పిలుస్తుంటాను, 2-3 సార్లు కలిసినప్పుడు మనం కలిసి చేస్తే బాగుంటుంది అనుకున్నాం. ఏ పిక్చర్లోని సాంగ్లో పురితోలు డ్రెస్ చేసుకోవద్దన్నా. ఓకే. ఆ టార్జాన్ దానికోసం వచ్చానమాట. రామారావు చేస్తున్న టార్జాన్. అండ్ పాపం ఎంత కష్టపడ్డాడో ఫైట్లకు కానీ ఇట్లు కానీ, హ్యాట్స్ ఆఫ్. అక్కడి నుంచి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పిక్చర్స్ రామారావు కన్నా ఒక సినిమా 2 సినిమాలు చిరంజీవితో ఎక్కువ. తర్వాత రామారావు లాస్ట్ పిక్చర్ కూడా మేజర్ చంద్రకాంత్ చేయటం, ఇవన్నీ ఏంటంటే అది అనుకోకుండా వచ్చిన అదృష్టం. బిగ్గెస్ట్ హీరోస్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, వెంకటేష్ గారు అండ్ మహేష్ బాబు గారు. అండ్ అంటే అక్కడ నుంచి తీసుకొని అల్లు అర్జున్ గారు గంగోత్రిలో, అంటే అల్లు అర్జున్ గారిని అలా
ప్రెజెంట్ చేయడం అనేది గొప్ప విషయం సీరియస్లీ. బట్ ఆయన యాక్టింగ్ స్కిల్స్ ఏంటి అనేది ఆ సినిమా త్రూ అందరికీ చేరువయ్యాయి అనమాట. అండ్ రీసెంట్ శ్రీకాంత్ గారు అబ్బాయి రోషన్ వరకు ఇంతమంది హీరోస్ ని ఇంట్రడ్యూస్ చేశారు, అమేజింగ్ యాక్ట్రెసెస్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫస్ట్ హీరోల గురించి మాట్లాడదాం మనం. వెంకటేష్ బాబు గారి గురించి. గొప్పగా ఫీల్ అవ్వలేదు, బాధ్యతగా ఫీల్ అయ్యాను. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమో రామానాయుడు గారు లెజెండరీ ప్రొడ్యూసర్. మా ఫాదర్ ప్రేమనగర్ అది చేశారు. ఆయన ఫస్ట్ అసలు నాకు డైరెక్షన్ ఆయన దగ్గర నాన్నగారు చేస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడే నేను కొంచెం యాక్టివ్గా ఉంటున్నాం, మ్యూజిక్ గురించి కొంచెం బాగా తెలియటం. ఏం చూసి ప్రకాశ్ రాఘవేంద్ర ఫస్ట్ పిక్చర్ నాదే చేయాలి నువ్వు అనేవాడు. అంటే మా ఫాదర్ ఏంటంటే ఇంకా ఎక్స్పీరియన్స్ చాలదే అన్నారు, లేకపోతే ఆయన చేసేవారు ఫస్ట్. ఆ తర్వాత నేను కొంచెం సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయిన తర్వాత వెంకటేష్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు చేయాలన్న తర్వాత పెద్ద బాధ్యత అది. డబ్బులు ఉన్నాయిగా, పెద్ద ప్రొడ్యూసర్ వాళ్ళ అబ్బాయి కూడా. ఇప్పుడు ఫస్ట్ టైం హీరోని యాక్సెప్ట్ చేయలేక అప్పటి వరకు అందరూ ఒక దానికి అలవాటు పడిపోయింటారు. కృష్ణ వీళ్ళు మళ్ళీ ఇంకో తరం అంటే ఇంకో కొత్త తరం, కొత్త వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. దాని మీద ఒక్కోళ్ళు ఒక వంక పెట్టచ్చు. బిగినింగ్ లో కొంచెం విచిత్రంగానే ఉంటారు కదా ఎవరైనా. అంటే ఇంకొకటి పెద్ద ఇమేజ్ నుంచి వస్తున్నారు కదా, ఆ ఫ్యామిలీ నుంచి వస్తుంటే ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. డబ్బు ఉంటే చాలా సినిమా తీసేసుకుంటే హీరో అవుతారా, ఇవన్నీ ఎవరో ఆడియన్స్ ఏమనుకుంటారో అది ముందే అనుకుని ఆ పిక్చర్ స్క్రీన్ ప్లే ఎవరైనా డైరెక్టర్స్ వచ్చినప్పుడు చెప్తాను అన్నమాట. ఎవరైనా కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలంటే కలియుగ పాండవులు కానీ మహేష్ బాబు గారిని చూడండి అని. ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళు ఏమనుకుంటారో అట్లా బ్యాడ్ ఫెలో. ఒక బ్యాచ్ లాగా 5 కలిసి పాండవులాగా 5 మంచి వాళ్ళు, వీళ్ళు బ్యాడ్ పనులు చేసేవాళ్ళు. ఇదే మార్చి సెకండ్ హాఫ్కి ఇది కనుక మంచి వైపు అడుగులేస్తే సొసైటీలో ఉన్న ఇది సో అది చెప్పేటప్పటికి ఫస్ట్ హాఫ్ ఎట్లా బ్యాడ్ ఫోన్ అని చెప్పిన తర్వాత ఎట్టా ఉన్నాడు ఏంట అన్న ఖుష్బు ఇంట్రడక్షన్. మళ్ళీ సెకండ్ హాఫ్ సినిమాతోనే ఖుష్బు గారి ఇంట్రడక్షన్. ఓకే, సెకండ్ హాఫ్ లో మొత్తం సరిత క్యారెక్టర్ పాండవులాగా ఏం చేశారు. సో అది ఒక అంటే ఒక్కొక్కళ్ళది ఇప్పుడు నెక్స్ట్ అది చూసిన తర్వాత అన్నీ కలిపి ఒకే దాంట్లో ఉన్నాయి. ఇంకో ప్రొడ్యూసర్ రెగ్యులర్ గా చేసేవాళ్ళు ఉన్నారు, తిరుకుమార్ వీళ్ళందరూ అన్ని ఒక దాంట్లో పెట్టేది మేమేం తీయాలండి అని కంప్లైంట్ వాళ్ళ వైపు నుంచి. ఓకే, మహేష్ బాబు కృష్ణ మహేష్ నువ్వే ఇంట్రడ్యూస్ చేయాలి. సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే లైక్ అసలు మామూలుగా కాదు. నేను విన్నాను ఆ థియేటర్ లో ఆపోజిట్ థియేటర్ లో ఆయన సినిమాని, ఈ థియేటర్ లో ఆయన సినిమాని ఒక సంవత్సరాలు ఆడేవని. బికాస్ ఆయన సెన్సేషన్ ఆ పర్టికులర్ టైమ్ లో, బికాస్ లెజెండ్స్ ఉన్నారు బట్ అగైన్ హీ క్రియేటెడ్ దట్ సెన్సేషన్. మా పిల్లలు మహేష్ బాబు, మా పిల్లల బర్త్డేకి మహేష్ బాబు మంజుల ఆడలు వచ్చేవాళ్ళు చిన్నప్పుడు. మహేష్ బాబు గారు చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఎక్కువ పెంచింది అనమాట. ఇప్పుడు మామయ్య పిలుస్తాడు. అది ఛాలెంజ్ గా తీసుకుని బాధ్యత. సూపర్ స్టార్ కృష్ణ ఎగ్జాక్ట్లీ అదే. వాళ్ళ అబ్బాయి అటు ఇటు అయిందంటే అసలు కంప్లైంట్ పోతాయి జనం అసలు ఆయనకున్న ఫ్యాన్స్ కి. సో ఇప్పుడు వైజయంతి బ్యానర్ కూడా కలిపి దత్తగారితో బాగా బంధువులను అసోసియేషన్ ఇద్దరం కలిసి చేద్దాం అనుకుని అది చూస్తే ఇంట్రడక్షన్ లోనే పెద్ద హీరో అందులో అన్ని రకాలు చేయగలని చెప్పేటం అన్నమాట. అలా మంచి పాటలు ప్రీతి జంట. సో అదొక బాధ్యతగా తీసుకుని దాంతో ప్రిన్స్ అనే పేరు రాజకుమారుడు, ప్రిన్స్ రాజకుమారుడు, ప్రిన్స్ మహేష్ బాబు. సో అండ్ వెరీ నైస్ అసోసియేషన్ ఫ్యామిలీ. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని ఫస్ట్ రామోజీరావు గారు ఇంట్రడ్యూస్ చేశారు. రామోజీరావు గారు ఇంట్రడ్యూస్ చేసింది నిన్ను చూడాలని కదా ఫస్ట్, తను నిన్ను చూడాలని. దాని తర్వాత స్టూడెంట్ నెంబర్ 1. దానికి ఏంటంటే రాజమౌళి నాయుడు డైరెక్ట్ పెట్టి కొంచెం ఎక్స్ట్రాడినరీగా చేశాడు రాజమౌళి. ఆ అబ్బాయి కూడా అక్కడి నుంచి. ఆ తర్వాత మన 100వ సినిమాకి గంగోత్రి అల్లు అర్జున్ ఒరిజినల్ గా అమ్మ చిరంజీవి గారు ఒప్పుకున్నారు, నాగార్జున ఒప్పుకున్నాడు, వెంకటేష్ ఒప్పుకున్నాడు. 100వ సినిమా కదా ముగ్గురిని పెట్టి తీద్దామని ముగ్గురిని అడిగితే ముగ్గురు ఒప్పుకున్నారు.
ఎందుకంటే ముగ్గురుతోనూ సక్సెస్ఫుల్ సినిమాలు చేశాం కాబట్టి కొంత కథ అయిన తర్వాత రన్నర్ ఇంత టెన్షన్ అవసరమా అంటే ముగ్గురం కలిసి చేద్దాం ఉన్నాం 100 సినిమా. నేను అరవింద్, ఇది లక్ష్మీ ఫిల్మ్స్ జగదీష్ అది చేద్దాం అనుకున్నాం కదా. ఒకటి ఎక్కువ ఉందని తక్కువ ఉందని వాళ్ళ పాట బాగుంది వీళ్ళ పాట బాగుంది ఇవన్నీ ఫ్యాన్స్ ఇవన్నీ తలకాయనెట్టేందుకు అంటే సరే అది డ్రాప్ చేసేసి అసలు ఈ సంబంధం లేక కొత్త అమ్మాయితో దిగాలి. ఇప్పుడు 100 సినిమాకి మనకి ఆడితే సంతోషం, ఆడపోయినా బ్యాక్గ్రౌండ్ పెద్ద లెవెల్ సినిమా తీస్తారేమో. ఇందులోనేమో పనాడు కొడుకు లేదు కథ బాగుంది మరి చేయాలంటే అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. గంగోత్రి వెళ్ళి చూడటం, గంగ పుట్టిన ప్లేస్, అద్భుతమైన కీరవాణి మ్యూజిక్. సో ఇంట్రొడక్షన్స్ దీంతో అయిపోతుంది అనుకుంటే లాస్ట్ ఇయర్కి 25 ఏళ్ల క్రితం తీసిన పెళ్లి సందడి మళ్ళీ 1 year ఆడిందమ్మది. ఘరానా మొగుడు 1 year ఆడింది. ఆ తర్వాత అంటే అడవి రాముడు ఇవన్నీ ఇప్పుడు చాలా 1 year ఆడినాయి. ఈ సినిమా ఆర్టిస్ట్ చిన్నాళ్ళతో శ్రీకాంత్ గారు కదా అప్పుడు పెళ్లి సందడిలో శ్రీకాంత్ గారు సేమ్ మళ్ళీ అగైన్ ఒక 20 ఏళ్ళు పెళ్లి సందడి ఎత్తుతో చేస్తారు రోషన్. ఒక డైరెక్టర్ కి ఇన్ని అవకాశాలు ఎంతమందిని ఇంట్రొడ్యూస్ చేసే అవకాశాలు రావటం అది దైవ సంకల్పమే తప్ప అనుకుంటే వచ్చింది కాదు. శ్రీదేవితో అయితే 24 సినిమాలు చేశాను. శ్రీదేవి గారితో సో 16 ఏళ్ల వయసు దగ్గర నుంచి శ్రీదేవి గారిని అప్పుడు మీ కళ్ళన్న లెన్స్ లో చూసిన అందాన్ని జగదేక వీరుడు, అతిలోక సుందరి కానీ అసలు ఎన్ని సినిమాలు ఎంత 16 వయసులో అప్పటికి రామారావుతో మనవరాలుగా చేసింది. నేను అడిగిరాముడి తర్వాత మళ్ళీ ఎడగాడులో అమ్మాయిని పెడతానన్నప్పుడు ప్రొడ్యూసర్లు ఆయనకి ఈ విషయం చెప్తే కొడతాడైనా మేము చెప్పం మనవరాలు వేసిన అమ్మాయిని పెడతారని అంటే ఆయన షూటింగ్ లో ఉంటే వెళ్ళాను. ఏం బ్రదర్ ఏంటి ఇలా వచ్చారంటే హీరో అని అనుకుంటున్నానండి. వాళ్ళేమో కొంచెం డౌట్ గా అమ్మాయికి మనవరాలుగా వేసింది, అమ్మాయి 16 ఏళ్లే కదా, మీరేమనుకుంటా అంటే నాకు బాగుంటుంది అనిపిస్తుంది అంటే వారికి 16 అయితే మనకు 14 కదా ఎన్టీఆర్ గారు కాన్ఫిడెన్స్. అట్లా ఫస్టే ఆకుచోట పిండి గడిచి పాటేసి చూసేటప్పటికి అసలు దిమదిపా అక్కడి నుంచి రామారావు కాంబినేషన్ కానీ అందరి కాంబినేషన్, ఊరికి మొన్నగాడ హిట్ అయిన తర్వాత హిమ్మత్వాల హిందీ దాంట్లోకి ఏంటంటే మా అనే అమ్మాయి సినిమా తీసింది కదా. అవును లాస్ట్ తెలుగులో కూడా డబ్బింగ్ చేసిన దాని తెలుగు వర్షన్ ఆడియో ఫంక్షన్ ఎక్కడ ఏదో చేస్తే నాతో బోని కపూర్ టీజర్ లాంచ్ చేసాం. యాక్చువల్లీ ఇక్కడే పార్క్ హైత్ లోనే జరిగింది, అది నేనే ఉన్నాను. ఐ వాస్ దేర్ యాక్చువల్లీ. 4 సినిమాల తర్వాత కాళ్ళ నమస్కారం పెట్టి 25 సినిమా అక్కడ త్వరలో చేయాలని మనం అంది. అది కుదరలా. కానీ ఆవిడ్ని మీ సౌందర్య లహరిలో అప్పుడు కూడా జగదేక వీరుడు, అతిలోక సుందరి అప్పుడు మళ్ళీ ఆ ప్రోగ్రామ్ లో మీరు మాట్లాడుతుంటే అప్పుడు ఆ సినిమాకి సంబంధించినవన్నీ గుర్తు చేసుకుంటుంటే అత్యద్భుతంగా అనిపించింది అసలు శ్రీదేవి గారిని ఆ కాంబినేషన్ ని మళ్ళీ అక్కడ చూసి, ఎస్పెషల్లీ ఆ షోలో. ఆ మధ్య ఎవరు అడిగితే నేను ఎన్ని సినిమాలు ఎప్పుడు చేశాను ఇవన్నీ ఎవరైనా చెప్తే తప్ప నాకు గుర్తులేదు. హీరోయిన్స్ విషయంలో రాగా ఎంతమంది హీరోయిన్స్తో పనిచేస్తాను ఏదో అయితే తర్వాత లెక్క చూస్తే 72 మంది హీరోయిన్తో పనిచేశాను. బా ఇంకొకటి కూడా అంటే చాలా అందంగా కనిపించేవాళ్ళు హీరోయిన్స్ మీ సినిమాల్లో. నేను విన్నాను ఎవరో దర్శకుడే ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు, రాఘవేంద్రరావు గారినే ఫాలో అవుతాను నేను. అంటే దేనికి అంటే క్లోజప్ షాట్స్ అన్ని రాఘవేంద్రరావు గారు హీరోయిన్ రాగానే ఫస్ట్ హీరోయిన్ మీద పెట్టి ఫస్ట్ క్లోజప్స్ తీసేసేవాళ్ళు. ఎందుకంటే ఆ అందం అలా మార్నింగ్ షాట్స్ తీసేస్తే అందంగా ఉంటారనా? అంతేనా? అలసట లేకుండా అంటే ఎప్పుడైనా సరే రామారావు టైం నుంచి 7ంటికి షాట్ తీయటం అలవాటు. 6:55కి గల్ 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 అని సౌండ్ వచ్చేది అనమాట.
ఆ గెటప్లు అన్నీ వేసుకుని మరచంపు ముందు వచ్చి తర్వాత ఆయన వాటర్ ఆయన తెచ్చుకున్నారు. నాకు బిస్లరీలకి ఇస్తారు. నేను ఇది కూడా విన్నాను, ఆయన ఎక్కడైనా ఉంటే కూడా అక్కడే కొన్ని అంటే రాజకీయ పరంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టూర్స్ కి వేదికల మీద మాట్లాడడానికి పలకరించడానికి వెళ్తారు కదా, ఆయన అక్కడే రోడ్ మీదే స్నానం చేయడం, అక్కడే ఉన్నది తినడం, ఇలాంటివన్నీ చేసేవారు. మహానుభావుడు నిజంగా ఆయన. మీరు మరి ఆయన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత మీరు ఎందుకు, చాలా మంది ఆ టైంలో అనుకున్నారు రాఘవేంద్రరావు గారు కూడా యూనో పార్టీలో జాయిన్ అవుతారు అని, అది పాటలు గట్లన్నీ అప్పుడు చేసామమ్మా కంప్లీట్ గా మీ అంటే పక్కన ఇది బిజీగా ఉన్నా కూడా ఆయన కూడా ఎంతో గౌరవంగా సీఎం అయిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ నన్ను పిలిచి మమ్మల్ని కూడా పిలిచారు. నేను రాజకీయంలో సక్సెస్ అవటానికి నా పేరు నారాయణ గారి పేరు చెప్పి కొన్నిటి సంవత్సరం జస్టిస్ చౌదరి లాంటి బాధ్యతాయుతమైన సిస్టమేటిక్ పోలీస్ ఆఫీసర్గా ఆయన సర్దార్ పాపరాయుడు, బొబ్బులు పులి, వీళ్ళ పవర్ కూడా చాలా ఉందని వాళ్ళకి చెప్పినప్పుడు అంతకన్నా అదృష్టం ఆయన నోటి నుంచి ఆ మాట రావటం. అండ్ అడిగితే డెఫినెట్గా ఏదో ఒకటి చేసాం. సార్ ఆల్మోస్ట్ 100కి పైగా చిత్రాలు, ఎంతోమంది సూపర్ స్టార్లు, ఇందాక నేను చెప్పినట్టు ఎన్నో బ్లాక్ బస్టర్స్. అంటే మేము ఇప్పుడు అంటున్నాము బ్లాక్ బస్టర్స్ అని, మీరు ఇక్కడ పరిచయం చేసిన హీరోయిన్లు వెళ్ళి బాలీవుడ్లో జెండాలు పాతిన వాళ్ళు ఉన్నారు. మీ సినిమాలు తీసుకెళ్ళి అక్కడ చేసిన ఇవి ఉన్నాయి, సో రీమేక్స్ చేసిన ఇవి ఉన్నాయి. అండ్ ఇంత జర్నీలో, ఇంత 50 ఏళ్ల ఈ సినిమా జర్నీలో, సో మీకు ఒక టాప్ 5 సినిమాలు అంటే ఏం చెప్తారు? అఫ్ కోర్స్ అన్నీ మీరే సృష్టికర్త దానికి, కాకపోతే అన్నీ ఇష్టమమ్మా. ఇప్పుడు మీరు ఇందాకన్నారు అడవిరాముడు, జగదేకులు, అన్నమయ్య, సుందరకాండ, మహేష్ బాబు సినిమా, రాజ్ కుమార్, గంగోత్రి. అంటే సుందరకాండ కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం. వెంకటేష్ బాబుది, మీనా గారు సినిమా. ఇప్పటికి టీవీలో చూస్తే ఇప్పటికీ ఫోన్లు వస్తాయమ్మా, రాఘవేంద్ర ఎందుకు అట్లా ఏడిపించావు, అది అన్నమయ్య గురించి చూసి క్లైమాక్స్ చూసి. సార్ నాకు తెలిసినంత వరకు 100 సినిమాలు అంటే మీరు సెట్లలో ఎంత టైం స్పెండ్ చేసుకుంటారు? ఆల్మోస్ట్ ఇంట్లో కంటే సెట్లోనే, ఇంట్లో కంటే కథ మీదే ఊళ్ళు. అదే, సో అంత జర్నీ. పొద్దున్నే 7ంటికి షార్ట్ రావాలి అంటే దానికోసం 5ంటికే మొదలవుతుంది, డే మొదలవుతుంది, దాని తర్వాత అది నడుస్తూనే ఉంటుంది. సో ఇన్ని సంవత్సరాలు దీంట్లో కాంట్రిబ్యూట్ చేసి, ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు సృష్టించిన మీకు ఒక టైం వచ్చిన తర్వాత కొంచెం ఆ ఖాళీ టైం దొరికినప్పుడు దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, ఎలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఆ టైంని? కేఆర్ఆర్ క్లాస్ రూమ్ అని ఫిల్మ్ స్కూల్లో అయితే 4 లక్షలు 8 లక్షలు ఎంత కట్టాలి. చాలా మంది నేర్చుకోవాలని ఉంటుంది, కట్టే స్థామత ఉండదు. పైగా ఫిల్మ్ స్కూల్లో థియరీ చెప్తారు కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అందుకనే కేఆర్ఆర్ క్లాస్ రూమ్ అని చెప్పేసి యూట్యూబ్లో 34 లెసన్స్ చూపించి ఈ సీన్లో ఎందుకు ట్రాలీ, ఎందుకు బ్యాక్గ్రౌండ్ ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, అట్లా సక్సెస్ఫుల్ చేసాం. ఇప్పుడు మళ్ళీ అది రివైవ్ చేద్దామని చెప్పేసి డైరెక్ట్గా వారానికి 6 రోజులు 2 బ్యాచ్లుగా చేసి పొద్దున పూట 10 to 11:30. లక్కీగా నా అదృష్టం అంతా ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు, అప్పుడు రామోజీరావు గారికి శాంతినివాసం ఎట్లా వచ్చిందో అలా మళ్ళీ ఈటీవీ వాళ్ళే ½ hour మూవీస్, ఓటీటీ మూవీస్ అన్నారు. కథాసుధా ఇప్పుడు అవన్నీ నేను విన్నాను. వెనక చూసావా? అది నేను తర్వాత ప్లే చేసి చూపిస్తాను నీకు. ఓకే, కీబోర్డ్ నేర్చుకున్నాను. ఇది కాకుండా ఈ మధ్య పికిల్ బాల్ అన్నట్టు, నేను మీరు ఎవరితో ఆడుతున్నారో కూడా నాకు తెలుసు, ఆ డైరెక్టర్ పేరు. వీళ్ళందరినీ యంగ్ బ్యాచ్ అందరిని తీసుకెళ్ళి కరెక్ట్ ఈవినింగ్ 4:30 to 5:36 పికిల్ బాల్ ఆడతాను. రోజుకి టైం సరిపోవట్లేదు. నేను వింటాను కరెక్ట్ టైంకి 5 గంటలుగా మీరు కదా ఆడేది. 5 గంటలకి రాఘవేంద్రరావు గారు పికిల్ బాల్ ఖచ్చితంగా ఆడతారు అనమాట. సో దాంతో ఏంటంటే మొన్న ఊటీకి మా మనవాడు బర్త్డేకి మా ఫ్యామిలీ అంతా వెళ్తా ఉంటే వీళ్ళందరినీ కూడా దగ్గర 15 మందిని ఈ టీం అంతటిని తీసుకెళ్ళాను. రైట్, వాళ్ళు ఎప్పుడు ఊటీ చూడలేదు. మేము సపరేట్గా ఒక చోట ఉండి
అక్కడ 2 షార్ట్ ఫిల్మ్స్ ఎట్లాగో వచ్చాం కదా నేను. సార్ అడగొద్దు కానీ అంటే 1943 to ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తేనే మ్యాథ్స్ లో కొంచెం వీక్, కానీ 8-10 వయసు దాటితే మీరు సినిమా 82 నుంచి 83కి వస్తున్నారు. ఎన్టీఆర్ గారు చెప్పినట్టు 14 ఏళ్ళే అని చెప్పను ఇప్పుడు నేను. జనరల్లీ ఇవన్నీ నేర్చుకోవడం ఇవంతా ఆ ఏజ్ లోనే జరుగుతూ ఉంటుంది. కొన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా నాకు అది హ్యాపీనెస్ ఇవ్వదమ్మా. కొత్త డైరెక్టర్ అయినా కూడా యూట్యూబ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బాగా రైటర్ డైరెక్టర్స్ ఉన్నారు. రైట్, అవును. వాళ్ళది యాక్చువల్ గా యూట్యూబ్ అనేటప్పుడు లిమిటేషన్ ఉంటుంది కాబట్టి ది మూవీ ఫార్మాట్ కనుక దగ్గరుండి నేను వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటూ ఖచ్చితంగా ఎంతమంది హీరోయిన్స్ ఎంతమంది హీరోస్ ఒక రియల్ లొకేషన్స్ లో తీయటం. పాటలు అంటే రాఘవేంద్రరావు గారికి పాటలకి ఒక ప్రత్యేక అనుబంధం, రాఘవేంద్రరావు గారి పాటలకి మాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేక్షకులకి. ఐ మీన్ టు సే ఆ పాటలు ఆల్వేస్ ఆ ప్రాధాన్యతని సంతరించుకుని ఉంటాం ఈ సినిమాల్లో చూసినట్టయితే. దాని కొరియోగ్రఫీ కూడా ఎస్పెషల్లీ మనం మాట్లాడే ఫ్రూట్స్ కానీ ప్లాస్ కానీ ఆ కలర్ఫుల్ లొకేషన్స్ కానీ, సో ఇవన్నీ కొరియోగ్రఫీ మీ దగ్గర నుంచే ఉంటుంది అని చెప్పి తెలుసు. సో ఆ సంగీత పరంగా గురించి మాట్లాడితే సినిమాలు ఎంత ప్రాధాన్యత. మర్చిపోలేని చాలా మంది చేశాను. పట్లలో ఎక్కువ చేసింది చక్రవర్తి మాధవన్ గారు. చక్రవర్తి తర్వాత నెక్స్ట్ ఎక్కువ చేసిన 24 సినిమాలు ఎన్నో కీరవాణితో. అన్నిటికీ నాకేంటంటే ఇది కావతం ఇంకోటి, ఇది కావతం ఇంకోటి, కొంచెం బాగా ఫ్రెండ్లీగా ఉండి. ఆ తర్వాత వచ్చిన నెక్స్ట్ సిట్టింగ్కి వచ్చిన డైరెక్టర్స్ ఆయన వదిలేసిన పాటలు ఏమి చెప్పండి మేము, వాళ్ళకి ఈజీ అయిపోయేది. సో అవన్నీ చేసి దాంట్లోంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కీరవాణిది నాది ఇక మర్చిపోలేని జర్నీ అన్నమాట. అంటే నాకేం కావాలో ఆయనకు అర్థమవుతుంది. అంటే అండర్స్టాండింగ్ డీ రికార్డింగ్ గురించి కానీ పాట గురించి కానీ మొత్తం క్లియర్. ఎందుకు బాగుంటాయి అంటే బీజిఎంలో నేను ఏం చేస్తానో కూడా చెప్తాను. ఓకే, ముందుగా ఇప్పుడు అల్లరి అమ్మాయి సౌందర్య పోలీస్ ఆఫీసర్ లాఠీ ఫ్లూట్ అయిన వేళ అనేది రాశాడు. రాస్తే దాన్ని ఎట్టగట్ట కొత్తగా తీయాలని చెప్పేసి అమ్మాయి చేత టప్పన ఫ్లూట్ గా మారిపోయి ట్రావెల్ చేసి హీరో లిప్స్ గెలుస్తాయి. అట్లా చాలా బీజిఎంస్ లో ఇట్లా చేస్తాను. మాట్లాడే జామ చెట్లో అంటే అటు జామపండ్లో పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే పైన చిరత గిలకరించింది కాబట్టి పడింది. ఎందుకనే ఎందుకు వేస్తావు నేను ఎక్కడ వేస్తానయ్యా. ఇప్పుడు అంటే మీరు చిలక మీద అంటున్నారా? ఓకే, నౌ ఐ గాట్ ఇట్. అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా సిగ్గుతో నవ్వుతూ అడుగుతూ ఉంటారు అమ్మాయిలు. అదేం ఏంటని అంటే అన్నా డైరెక్టర్ కాదు సైంటిస్ట్ కూడా నేను. న్యూటన్ యాపిల్ గ్రావిటీ కోసం కింద పడిందని కనిపెట్టాడు. నేను ఎక్కడ పడాలో కనిపెట్టాను. సైంటిస్ట్ కూడా చెప్తారు ఇప్పుడు అర్థమైంది యాక్చువల్లీ. పైగా అందాన్ని పెంచేవి ఫ్రూట్స్ కాబట్టి సో డెఫినెట్ గా దేంట్లో మన సౌందర్యాలను చెప్తాను అన్నమాట. ఎవరికైనా పుట్టినరోజుకి వెళ్ళినా లేకపోతే ఇంకోటికి వెళ్ళినా పూలు వేస్తాం కదా, కత్తులు కొట్టాలు లేవు కదా, ఆ పూలని ఎలా వాడాలో పూర్తిగా వాడుకోవాలి మనం ఖచ్చితంగా. ప్రకృతి అంటేనే స్త్రీ అమ్మ. స్త్రీ అందరికి ఇప్పుడు అందులో సౌందర్యంలో అనుష్కను డిజైనర్తో మాట్లాడినప్పుడు మామూలుగా అనుష్క అందంగా ఉందని పెట్టుకుంటారు కదా, అనుష్క అందంగా ఉన్నావు కూడా పెట్టుకుంటారు. మామూలు సీన్స్ లో మామూలుగా తీసి పాట చేయడానికి ఒక్కన జ్యువెలరీ ఇవన్నీ ఎందుకు వస్తాయి, దాన్ని చూపించే మార్గంలో నడువును డిజైన్ చేసిన ఆ వడ్డాణం కానీ ఆ మామిడి పిందులతో ఉన్నది కానీ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కానీ ఇవి కానీ
నగలు. ఇవన్నీ చూపించే ప్రాసెస్ మీతో అది కనపడింది కానీ ఆ? అంతేకాని సంబంధం లేదు, బేసిక్ గా ప్రాసెస్ లో జరిగింది అంతే. అలా ఇప్పుడు ఆ ఇన్స్పిరేషన్ తో చాలా మంది ఈ మధ్య గాలికి ఊగితే ఖుషి సినిమాలో మరి తర్వాత పెళ్లి సందర్భ టైంకి వచ్చేటప్పుడమ్మా చాలా తక్కువ గ్రూప్ డాన్స్ ఉండేవి. ఒక హీరో హీరోయిన్ ప్రేమించుకుంటుంటే 40 మంది డాన్సర్స్ మధ్యలోకి వచ్చి వాళ్ళు అందరూ కలిసి స్టెప్పులు వేయటం ఇవన్నీ క్లోజప్ వస్తేనే ఆ అబ్బాయి హీరో ఎవరో తెలియదు. 40 మంది ఫ్రేమ్లో ఉండాలంటే వాళ్ళ ప్రైవసీ ఇవ్వకుండా అసలే రొమాంటిక్ సాంగ్ 40 మంది జనాల మధ్యలో. అప్పుడు ఆలోచించి ఒక పిక్చర్ అసలు స్టెప్పులు లేకుండా తీయాలి ఓకే అనే ఆలోచన వచ్చి 9 పాటలు నేనే కొరియోగ్రాఫర్ చేశామా. కొరియోగ్రాఫర్స్ అందరూ నాతో చాలా ఇదిగా ఉంటారు, మీరేమనుకున్నారు చెప్పండి అని. పెళ్లి అట్లా సందడి ఒక అండర్స్టాండ్ పెళ్లి జనరల్ గానే నార్మల్ గా అన్ని సినిమాలు. ఓకే. సో ఆ 9 పాటలు కొరియోగ్రఫీ చేసి కొరియోగ్రఫీ అని వేయలే నేను టైటిల్స్ లో. డైరెక్టర్ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు వచ్చింది, నంది అవార్డు. ఓ ఓకే. ఆ చిత్రానికి స్టెప్ లేకుండా న్యాచురల్ గా తీస్తే బెస్ట్ కొరియోగ్రఫీ వచ్చింది. ఆ అవార్డు డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఇచ్చేసాం అన్నమాట. రైట్. డాన్స్ అలా 9 పాటలు తీయటం అనేది బుర్ర వేడెక్కిపోయి లాస్ట్ సౌందర్యలో లాస్ట్ షాట్ తీసిన తర్వాత మూర్తి అన్న ఎదురుండేవాడు భుజం వచ్చి వేసుకుని కష్టపడి కొండంతా ఎక్కి అట్లా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ మ్యూజిక్ అనేది నాకు ప్రాణం మాస్క్. మొదట అసిస్టెంట్ అయితే కాకుండా చిన్నప్పటి నుంచి కూడా వెంటాసు పెరిగినప్పుడు ఎంఎస్ పాటలు కానీ మాధవన్ కానీ పాటలు కానీ బాగా ఉండేవాడిని. రైట్. అది ఆదర్శ సుబ్బారావు టేకింగ్ ఒకటి బాగుండేది, డాన్స్ స్పెషల్గా చేసేవారు. ఓకే. అది దృష్టిలో పెట్టుకోమాట. అది అందులో పాట అనేది లేకుండా హీరోయిన్ 2 రీల్లో వస్తే తప్ప కథ చెప్పడానికి ఒకసారి 20 నిమిషాలు అయినా కూడా హీరోయిన్ రాలేదనుకో, హీరోయిన్ ఏదో ఏమవుతాం ఇంట్రొడక్షన్ ఫైట్ ఇవే తప్ప హీరోయిన్ కూడా కావాలి, అందం కూడా కావాలి కొంచెం అని చెప్పి. మరి ఇప్పుడు సినిమాలన్నీ మారిపోయాయి కదా సార్ జనరల్లీ, అంటే ఫైట్లు వాటికి ఎక్కువ ప్రాధాన్యత పాటల కంటే. షో వదిలినప్పుడు కొంతమంది కలిసినప్పుడు అట్లా లేడీస్ ఏమంటే మీరు సినిమాలు ఎందుకు తీయట్లేదండి ఇప్పుడు అంటే, కొత్త జనరేషన్ వచ్చింది కదమ్మా అంటే మీరా పాటలు తీయట్లేదండి. ఖచ్చితంగా. అసలు ఏమన్నా పెరటి జాన్ చెట్టు ఇందాక మీరు చెప్పిన పాట అంటే అన్ని సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా అయినా ఇప్పటికీ ఆ విజువల్ గుర్తుంటుంది. ఆ మంచం మీద తను పడుకోవడం, రాస్తుండడం, చదువుతుండడం, పైనుంచి చిలక కొట్టడం, ఆ జామ పండు పడడం, అంటే ఈ సందర్భం గుర్తు రావడం, పాట లిరిక్స్ తో పాటు గుర్తుండడం అనేది చాలా ఈ మధ్య కాలంలో చాలా తక్కువ అయిపోయిందని చెప్పాలి. అలానే మేజర్ చంద్రకాంత్ లో లైక్ పుణ్య భూమి నా దేశం నమో నమామి, అసలు ఎంత అద్భుతమైన పాట అంటే, అండ్ ఎస్పెషల్లీ సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ సాంగ్ అబ్బని తీయని దెబ్బ. అసలు దానికి అది సెన్సార్ కట్ చేస్తారు, అది వేరే వేరే ఉద్దేశంతో అని ఉద్దేశంతో ఆ సీన్ లీడ్ లో ఎప్పుడు మనం కరెక్ట్ గా చేస్తామా ఏది కూడా ప్రాబ్లం ఉండదు. చెంపతో పడతాడు కదా ఫస్ట్ కరెక్ట్ స్టార్ట్స్ విత్ దట్. అది 1.5 days తీసాం అమ్మా ఆ పాట మొత్తం అండి. ఆర్ఎస్కోపది కూడా 1.5 days. మీరు 2 days 3 days నుంచి అసలు ఒక్క ప్రీతమ అనేది నెంబర్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి కాబట్టి 3 రోజుల్లో పెట్టింది. ఆ రోజు అంటే అప్పటికి జిమ్మి జిప్పులు మళ్ళీ ఒప్పదీయటాలు మళ్ళీ పెట్టటాలు అంత టైం అంతా ఉండేది కాదు. కానీ అప్పుడు ఇంత స్మార్ట్ కూడా కాదు కదా. బేసిక్ గా అక్కడ రీల్ ఎట్ ద సేమ్ టైం కూడా సేవ్ చేయాలి, రీల్ కూడా సేవ్ చేయాలని ఉన్నది. సినిమా ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయ్యేది రాజేంద్రరావు గారు? బిగినింగ్ లో రామారావు సినిమాలోనే 40 days అమ్మా, 38 40 days. అంత లెజెండరీ యాక్టర్ తో 40 days కంప్లీట్ అయిపోయింది సినిమా. నెక్స్ట్ మాక్సిమం 60-70 days అమ్మా. ఓకే. 100 days అయిన సినిమాలు చాలా తక్కువ అమ్మా. యాక్షన్ ఎక్కువ ఉంది, వాడు ఎక్కువ 10 రోజులు దొరకటం అటువంటి వచ్చిన తర్వాత నేను ఉండేవాడు కదా, ఇట్లా కావాలని చెప్పేసేవాడు అంతే. ఓకే. అంటే హీరోలు కూడా హీరోయిజం ఎలివేట్ అవ్వాలంటే ఆ రోజుల్లో, ఇప్పుడంటే ప్రతి దాంట్లోనూ ఫైట్లు ఎక్కువ ఉన్నాయి.
లేకపోతే కమర్షియల్ ఫార్ముల కోసం అది ఉండాలని కొత్త ఫైట్లలో కొత్త నేల మీద కాలు పెట్టకుండా అలా కొండ విడదా రాగేదా కొండవీటి రాజా. అట్లా నాగేశ్వరరావు. అదే యాక్చువల్లీ ఇప్పుడు మనం ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడడం, కృష్ణ గారి గురించి మాట్లాడడం, సినిమా ఇండస్ట్రీకి మరొక కన్ను ఎవరు అంటే నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. వారితో మీ జర్నీ ఎలా ఉండింది? నాగేశ్వరరావు గొప్ప నచ్చులు ఆయన సినిమాలు చూసి, అంటే రామారావుది పక్కన చూసేవాళ్ళం, నాగేశ్వరరావు తీసేవాళ్ళం. నేను సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయిన తర్వాత ఆయనతో తీయటానికి నాకు లోపల భయం ఏంటంటే, నా ఫాదర్ తీసిన ప్రేమనగర్ కన్నా గొప్ప కథ అయితే తప్ప ఆయన జోలికి వెళ్ళకూడదు. నాన్నగారు ప్రేమనగర్ తీస్తే ఇప్పుడు చూసాం ఒక ప్రేమనగర్, అలా ఎవడో ఆ పాటలు కానీ అన్నపూర్ణ బ్యానరే వెంకట్ అందరూ కలిసి అనుకుని ప్రేమ కానుక అని చెప్పి ప్రేమ మీద ప్రేమనగర్, అప్పుడు ప్రేమనగర్ నాన్నగారు, ఇప్పుడు ప్రేమ కానుక చేసాం. కానీ ఎందుకో కొన్ని వర్కౌట్ అవ్వలేదు అమ్మా. బట్ నాగేశ్వరరావుకి బాగా ఇష్టం అన్నమాట. కాపీ చూసిన ఇట్ ఈస్ పెయింటింగ్, లైబ్రరీలో పెట్టుకోవాల్సిన పెయింటింగ్. తర్వాత ఇంకో 2-3 సినిమాలు తీసాం, వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్లో ఐ వాజ్ వెరీ హ్యాపీ. రామదాసు క్యారెక్టర్ నాగార్జున నేను అనుకున్నాను అనమాట. నాన్నగారు ఏవి అయిపోతాను కదా, అంటే క్యారెక్టర్ గెట్ చేసి ఆయన చెప్పి అద్భుతం. వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, వాళ్ళ కమిట్మెంట్ కానీ, వాళ్ళ జర్నీ చెబుతూ ఉంటే ఇది కదా. ఇప్పుడు మిగతా అంతా ప్రింట్ అండ్ గోల్డెన్ స్పూన్ తో పుష్టం వలన ఆ ఫీల్ రాదు. కొంచెం ఈజ్ డెఫినెట్లీ తప్పు కాదు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళ ఇది చాయిస్ కాదు కదా, భగవంతుడు ఇచ్చాడంటే అదృష్టం. మెయిన్ ఏంటంటమ్మా, ఈ తరం డైరెక్టర్స్ అందరూ నాకు ఫ్రెండ్స్ అమ్మా. నేను విన్నాను అనిల్ రావిపూడి గారు సినిమా మొదలు పెట్టే అప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడి ఆశీస్సులు తీసుకొని వెళ్తారు అని చెప్పి. సో ఏదైనా సినిమా చూస్తే నచ్చిందంటే ఇమీడియట్ గా డైరెక్టర్ ఫోన్ చేసి, ఆయన ఫోన్ చేయగానే సరే నేను వస్తాను, వచ్చి మాట్లాడతాను. అట్లా ఈ సినిమాలో కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. కొత్త అప్రోచ్, కొత్త టైపు. ఇప్పుడు హీరో విలనిజం చేసినా కూడా యాక్సెప్ట్ చేసేట పుష్ప లాంటి సినిమాలు కానీ, అది పాటలోనే అయితే ఇంకోటవని. సో అందరూ సందీప్ రెడ్డి వంగ కానీ అందరూ, తిన్ననూరి, మన తండ్రిలు తీసిన డైరెక్టర్ అందరూ, హరీష్ శంకర్ కానీ, కొరటాల సేవ్ కానీ, మేము అందరూ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఓకే, డైరెక్టర్స్ మీట్ ఏమైనా జరుగుతుంది సార్? అందరం కలిసి మా ఇంట్లో పార్టీ చేసుకుని ప్రతి వాళ్ళు నువ్వు అడిగినట్టే క్వశ్చన్ రాస్తారు. ఇన్ని పిక్చర్లు ఎట్లా తీశాడంటే, ఇంతమందిని ఎట్లా హ్యాండిల్ చేశాడు. అంటే ఈ రోజుల్లో చాలా కష్టం అది. ఇంత ఈజీగా ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా ఈ రోజుల్లో అది కష్టం, సాధ్యపడదేమో. ఇక మీకే అది దక్కిందంతే, భాగ్యమే అని చెప్పాలి. స్పాన్ అదే పిక్చర్కి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ పెరుగుతున్నాయి అమ్మా. కరెక్ట్. ఇప్పుడు మీరు అందాక అన్నారు 100 రోజుల సినిమా, 100 రోజుల నుంచి 3 సంవత్సరాల వరకు రాజమౌళి గారు, ఆయన మీరంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. రాజమౌళి సీఎం అంటూ ఉంటాను రమాతో, అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. కీరాణి ఫ్యామిలీ రాజమౌళి, ఎందుకంటే 5 ఏళ్ళకి ఒకసారి సీఎం మారుతాడు కదా, ఇతర 5 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీకి సీఎం అనమాట. 5 ఏళ్ళకి ఒకసారి సినిమాలు తీసుకొని వస్తాం. 2-3 ఏళ్ళు సినిమా, మళ్ళీ ఆలోచన నెక్స్ట్ సినిమా ఆలోచన 2 ఏళ్ళు. ఓకే, మొత్తం 5 ఏళ్ళు పడుతుంది. సో తెలుగు సినిమాకి సీఎం ఎవరంటే రాజమౌళి అనమాట. అప్పట్లో సినిమాకి ఇప్పుడు సినిమాకి ఉన్న వ్యత్యాసం ఏంటంటారు? అంటే మధ్యలో ఆ డిఫరెన్స్ ఏంటంటారు? ఏ సినిమా అయినా 3 కథలమ్మా, ఏదో లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా, ఫ్యాంటసీ, ప్రతీకారం. ఇది తప్ప ఎక్కడికి వెళ్ళలేదు. అన్నమయ్య గారిని, రామదాసు గారు అంత బాగా వెళ్ళటానికి. సో ఇప్పుడు ఏంటి, ప్రతి వాళ్ళకి మైథాలజీ వెళ్తాను, కథలు అయిపోయాయి. అవును, ప్రతిదానికి రామాయణము భాగవతం నుంచో ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని
చేయడం మనం చాలా వాటిల్లో చూస్తున్నాం. ఇప్పుడు నేను ఒక టీజర్ చూసి వస్తే అక్కడ కూడా రావణాసురుడిని ఆలోచన లేకపోతే యుద్ధం జరగదన్నారు. అంటే ప్రతి దాంట్లో ఆ రిఫరెన్సెస్ అనేది తీసుకొని వస్తున్నాం. డైరెక్షన్ క్లాస్ తీసుకుంటున్నానే, వాళ్ళందరూ చెప్తున్నాను మీరు పురాణాలు కూడా చదవండియా, ఫ్యూచర్ అంతా. ఇప్పుడు రాజమౌళి భారతామత రెడీ అయిపోతున్నాడు. అవును, రెడీనే ఆయన. సో నాకు అదృష్టం అనేది సార్ లాగా ఇచ్చేసామా ఈ అవతారం, కృష్ణ అవతారం, రామ అవతారం, భక్తుడి రూపంలో. ఇప్పుడు రామదాసు రాముడు పెద్దగా రావటం ఎన్ని లేవు అసలు కథలు. తన గుడి కట్టడం కోసం తన భక్తులు చేసే దగ్గర ఉన్న చూసుకోవాలని వచ్చాడని ఒక లింక్ పెట్టాను. ఇంటర్వల్ సీన్కి అసలు ఆ పాదం ఆకాశం వచ్చి పట్టం నేలంతా పూలు పోయి జింకలు వేయటం, దానికి అద్భుతమైన మ్యూజిక్ కేరవాణి. అదృష్టంగా ఫీల్ అవుతానమ్మా, అది కష్టపడిన ఫీలింగ్ కాదు. రైట్. సో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు ఇప్పుడున్న సినిమాల్లో ఏం మిస్ అవుతున్నారు? ఒకటి పాటలు అయ్యుండొచ్చు ఖచ్చితంగా. క్లోజప్లు మిస్ అవుతాం. ఓహో, ఇప్పుడైనా సైడ్ షాట్స్, బ్యాక్ షాట్స్ ఎక్కువే. క్లోజప్లు అంటే ఒక్కో డైరెక్టర్ ఒక్కో టైప్ బాగా తీస్తున్నారమ్మా. కొత్త విధాలను తీస్తున్నారు, కొంతమంది తీస్తున్నారు. నాకు మంచి సినిమా తీస్తే చెప్పే కదా తెలిసి మన కోర్టు మూవీ కూడా చాలా బాగా. ప్రియదర్శి నాని ప్రొడ్యూసర్. అప్పట్లో పోటీ ఎలా ఉండేది సార్? నేను నారాయణ గారిది పోటీ అనేవాళ్ళు, ఇద్దరం బాగా క్లోజ్ అనమాట. ఆయన ఒకటి తీస్తే నన్ను ఒకటి తీసాం. నేను అప్పుడు 40 years మాట్లాడలేదు అసలు. అదే సడన్ గా మీరు ఏదైతే సౌందర్యలహరి ద్వారానే అందరికి చాలా వరకు మాట్లాడితే ఉపయోగపడే ఉండాలి తప్ప ఈ ఊరిన స్టేజ్ మీద ఇట్లా చేసాం అట్లా చేసాం డిఫరెంట్ గా ఇది అవుతుందని ముందు చెప్పి తర్వాత ఆడకపోతే వెనక తీసుకోలేము. వేరే ఫంక్షన్కి వెళ్ళి ఈ మాట సినిమా చూడకుండా పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది హిట్ అవుతుందని. ఆ ఫుల్ ఈ షూర్ హిట్ అనే మాటని షూర్ హిట్ వచ్చాడండి మళ్ళీ మాట్లాడటానికి. పోయింది వరకు అమ్మా ఈ షూర్ హిట్ అన్నాడా. ఇవన్నీ చాలా ఆలోచించి అందులోనే ఈ మధ్య మాట్లాడినా కూడా ఇంపార్టెంట్ 4 points మాట్లాడేసి వెళ్ళిపోతున్నా. నైట్ ఉంది కదా అని చెప్పి. కానీ 40 ఏళ్ళు మాట్లాడకుండా ఉండడం వేదిక మీద అసలు నిజంగా సడన్ గా అది ఒక న్యూస్. మీరు ఒక ప్రోగ్రామ్ చేస్తే రాఘవేంద్రరావు గారు మాట్లాడారు, 40 ఏళ్ల తర్వాత ఆయనను విన్నాం అని ఎంతో మంది పత్రికలు కానీ లేకపోతే సోషల్ మీడియా. ఇప్పుడు నాగేశ్వరరావు ఒప్పుకోరు 100 days ఫంక్షన్ కి మీరు మాట్లాడాల్సిందే అన్న. లేదు నా రావట్లేదు, నాకు 2 మాటలు మాట్లాడండి తీసుకుని స్టార్ట్ కట్ అన్నాం. స్టార్ట్ కట్ అన్నారు. ఆ తర్వాత అన్ని ఇబ్బంది పెట్టింది ఇళయరాజా గారు. ఓకే, అద్భుతమైన సంగీతంలో కొత్త తరం తీసుకొచ్చిన. మొన్ననే నేను ఆయన కలిసాను అసలు మహద్భాగ్యం. ఆయన ఏదో ఫంక్షన్ కామన్ ఫంక్షన్ లో ఇళయరాజా గారు మాట్లాడుతారంటే లేదు ముందు రాఘవేంద్రరావు మాట్లాడాలని. అప్పటికి చెప్తాం ఆయన మాట్లాడలేదు ఎప్పుడంటే అదంతా కుదరదు, ఆయన మాట్లాడితేనే సార్ నన్ను ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్, మీరు నన్ను ఇబ్బంది పెట్టద్దు మీరు మాట్లాడండి. రాజా గారు మొత్తానికి మాట్లాడిచ్చారు అక్కడ. అప్పుడు ఏం చెప్పానంటే ఇళయరాజా గారు జాతక వీరుడు అయితే ఆయన సంగీతం అతిలోక సౌందర్యం. గంట మాట్లాడినప్పుడు ఎంతకన్నా పెద్ద కాంప్లిమెంట్ అవుతుంది. రైట్. అప్పటి దర్శకుల్లో మీకు నచ్చిన దర్శకుడు లేకపోతే మీరు ఆదర్శంగా తీసుకున్న దర్శకుడు, అండ్ ఇప్పటి దర్శకుల్లో మీకు బాగా నచ్చిన దర్శకుడు? అందరిది ఒక్కో స్టైల్ అమ్మా. అర్జున్ రెడ్డి, సందీప్ రెడ్డి చూడగానే పిలిచాను. బోల్డ్ గా ఒక కొత్త రౌడీ కుర్రాడు కానీ క్లాస్ క్లబ్స్ తీసుకెళ్ళటం ఇవన్నీ కూడా ఏంటంటే ముద్దుల విషయం కామన్ అయిపోయింది. అది పెద్ద జెర్సీ తిన్ననూరి వీళ్ళందరూ. సుకుమార్ అయితే బాగా రెగ్యులర్ గా సుకుమార్ గారు కొట్టాల శివ కానీ అందరూ బాగా చేస్తారు, బాగా చేస్తారు. హీరోలతో హీరోలు కూడా ఏంటంటే బాధ్యత ఈ పిక్చర్ కరెక్ట్ చేస్తుంది, నెక్స్ట్
ఇంకా బాగా కట్ చేయాలి అనే ఇంకా బాధ్యత పెరిగిపోయి ఇక నెంబర్ ఆఫ్ డేస్ వర్కింగ్ అవటం. రైట్. సో అల్టిమేట్ గా ప్రోడక్ట్ బాగుంది, రికార్డ్ కలెక్షన్స్ హిందీ సినిమా కన్నా ఎక్కువ వస్తున్నాయి కదా. కరెక్ట్. మన సినిమా కానీ కలెక్టెడ్. ఈ ఓటీటీ వచ్చిన తర్వాత అమ్మ ఇప్పుడు ఆల్రెడీ అరవింద్ గారు వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు, థియేటర్స్ రావటం తగ్గించేసారమ్మా చాలా వరకు. ఆడియన్స్ కరెక్ట్ కష్టం అవుతుంది వాళ్ళని అక్కడికి రాఫ్ తెచ్చారు. వస్తున్నాయి అప్పుడు చూడొచ్చు. ఒకటి రేట్స్ మా ఈ థియేటర్ నాకు 300 రూపాయలు టికెట్ కొని 500 పెట్టి పాప్కార్న్ కొని, నేను అలానే కొంటూ ఉంటాను. అంటే ఫ్యామిలీ 5 ఎట్లా వస్తారమ్మా అసలు? అదే అంటే మినిమం ఒక 2000 ఉండాలి ఒక ఫ్యామిలీ బయటకి రావాలి అంటే, సినిమాకి రావాలి అంటే. ఇది రావటే ట్రాఫిక్. కరెక్ట్. రామోజీ గారు నన్ను 4 years బ్యాక్ అప్పుడు నేర్చితే ఆయనతో 1 గంట 2 గంటలు సరదాగా డిస్కస్ చేసేవాళ్ళం. ఆంధ్ర థియేటర్లు ఉంచారా ఇచ్చేసారు ఆమె అడిగా. ఉంచామండి, PVR ప్లీజ్ ఇచ్చాను. హ్యాపీగా మధ్యాహ్నం కాసేపు పడుకుని లేచి ఓటీటీలో సినిమా చూస్తూ పకోడీలు వేడివేడిగా పకోడీలు తింటూ హోమ్ ఫుడ్. ఆ పకోడీ పకోడీ కాలు మీద కాలేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేయొచ్చు. సినిమాకి వెళ్ళాము అక్కడ మధ్యలో లేసి అవ్వలేము కదా, సచ్చినట్టు డబ్బులు పెట్టామని చెప్పి చెప్పారు. అదే ఫ్యాక్ట్, నిజంగా జరుగుతుంది. అదే చూస్తున్నాం ఇప్పుడు మనమైతే. మామూలుగా ఈ జనరేషన్ ఇప్పుడు మనం ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు నేను అంటూ ఉంటాను, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అంటూ ఉంటాం. మీరు అప్ టు డేట్ ఉన్నారు కాబట్టి, సో డెఫినెట్గా నేనైతే మీకు సేమ్ ఎన్టీఆర్ గారు చెప్పినట్టు 14 ఏళ్ళు 16 ఏళ్ళు అని అనుకుంటున్నాను. 82 ఏళ్ళు 83లోకి వస్తున్నారా అనట్లేదు. సో నేను అడుగుతాను, మీరు దానికి జస్ట్ ఒక ముక్కలో సమాధానం అన్నమాట. ఫస్ట్ నట సార్వభౌముడు ఎన్టీఆర్ గారు, దేవుడు ఏఎన్ఆర్ గారు, యాక్టింగ్ అర్థం చెప్పిన ఆయన, సూపర్ స్టార్ కృష్ణ గారు, ఎంత కష్టమైనా కూడా చాలా ఈజీగా చేయటం మంచితనం, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు, ఆయన పర్సనాలిటీకి తగిన పిక్చర్లు సెలెక్ట్ చేసుకుంటాడు, అండ్ శ్రీదేవి గారు. మన సౌందర్యంలోనే అమ్మ వచ్చినప్పుడు ఆయన మీద ఇంత ఒట్టుడింత అని చేశానే. ఇప్పటి నుంచి చిన్నపిల్లగారి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు నేను నా తమ్ముడు మా నాన్నగారు పిక్చర్స్ లో నెహ్రూ వేస్తాం షార్ట్ ఎత్తుకుని తీసుకొచ్చేవాడిని శ్రీదేవి గారిని. అప్పటి నుంచి అసలు యాక్టింగ్ అని వచ్చాడు. చైల్డ్ ఆర్టిస్ట్ అయిన తర్వాత ఆ అమ్మాయి తప్పులు ఏం చేయకూడదో బాగా తెలిసింది అమ్మాయి. ఎంతసేపు అవతల వాళ్ళని హీరో అయినా సరే, నేను జగదగ సందర్భంలో చిరంజీవితో చెప్పాను, ఫస్ట్ కాంబినేషన్ కదా, ఈ అమ్మాయి రిహార్సల్స్ ఏం చేయదు, టేక్ లో షార్ట్ ఎండ్ లో ఒక చిన్న ఇది ఎక్కేస్తుంది, నువ్వు కూడా రెడీగా ఉన్నా అన్నట్టే చూస్తే ఏదో అర్థం కాదు అట్లా. బట్ షీ నోస్. అంటే బాంబే వాడు కూడా శ్రీదేవితో చేయటం అంటే చెప్తున్నాడు. చాలా మంది అడిగారు, జగదేవ సుందరి రామ్ చరణ్ ఏమో అమ్మాయిని పెట్టి తీయొచ్చు కదా అని. కంపారిజన్ వస్తుంది, తీయొచ్చు, బట్ కంపారిజన్ వచ్చి తీస్తే అదే తీయాలి కొంచెం చిన్న చిన్న మార్పులతో. బట్ కంపారిజన్ వచ్చినప్పుడు అది అసలు అసలు మొత్తం ఓడిపోయింది అంతే. ఏంటంటే నా అంగుళికము, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ డైలాగ్ డెలివరీ, ఎవ్రీథింగ్ మానవా మానవా ఇప్పటికీ. దీనిని ఏమందరు వంకాయ ఏమి చేయనా కొడుకు. అందరూ మనిషి జన్మ ఎత్తుతూ ఉంటాం, కానీ ఒక ఏదంటారో దానికి ఒక అద్భుతమైన విలువలతో కూడుకున్న జర్నీ మీకు దక్కింది. అది మేబీ మీ పేరెంట్స్ ఎట్ ద సేమ్ టైం మీ జర్నీలో అది రాసి పెట్టుంది. మహజ్జాతకం అంటాం కదా మేము, అదనమాట. గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఈటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు రాఘవేంద్రరావు గారు. నీకు కూడా థ్యాంక్స్. ఎందుకంటే మీరు చెప్తా ఉంటే ఆ రోజులు గుర్తు తెచ్చుకోవటం,
చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఖచ్చితంగా ఎంత మంచి జర్నీ అసలు. కానీ అన్నమయ్య సినిమా కానీ జగదేకుడు కానీ కోయిన్సిడెన్స్ అంతే.